నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశామని, ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ 8 లక్షల క్యూసెక్కుల వరద నీటిని బ్యారేజీ నుండి దిగువకు విడుదల చేశామని అన్నారు. మరో 24 గంటల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మానవ పశువుల ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే గణేష్ నిమజ్జనం కోసం రెవెన్యూ పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుందని, దానికి అనుగుణంగా చేసుకోవాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో సీజనల్ ఫీవర్, వైరల్ ఫీవర్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు వందల సంఖ్యలో వైరల్ జ్వరాలతో జనాలు హాస్పిటల్ క్యూ కడుతున్నారు. గోపాలపురం, నల్లజర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాలకు దగ్గు, జ్వరం, తలనొప్పి, నీరసంతో జనాలు ఎక్కువ సంఖ్యలో హాస్పిటల్లో చికిత్స చేయించుకునేందుకు వస్తున్నారు. సీజనల్ జ్వరాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిడదవోలు మండలం దుద్దుకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 19 ఏళ్ల గణేష్ వైద్య ఖర్చుల కోసం దాతలు 6,000 రూపాయలతో పాటు 25 కేజీల బియ్యం మంగళవారం అందించి ఆదర్శంగా నిలిచారు. రాజమండ్రిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఇతనికి 5 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో పేదవాడైన గణేష్ కు సహాయం చేసేందుకు కోరుమిల్లికి చెందిన వారు స్పందించి ముందుకు రావడంతో ఈ సహాయం అందింది. ఈ కార్యక్రమంలో చర్చి ఫాస్టర్ మల్లెపూడి ఓనేసింతో పాటు ముప్పిడి శ్రీను, ఎం ఆనందులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. గోదావరి నది వరద హెచ్చరికల నేపథ్యంలో లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు, అప్పనపల్లి, కాజ్వే వద్ద వరద ప్రవాహ స్థితిగతులను ఆయన మంగళవారం పరిశీలించి అనంతరం మాట్లాడారు. వరద ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో కాజ్వేను పూర్తిగా మూసివేసి పక్కనే ఉన్న నూతన వంతెనపై ట్రాఫిక్ ను మళ్లించాలని ఆదేశించారు. ఆవాసాల వారీగా రూపకల్పన చేస్తున్న మ్యాపింగ్ ప్రక్రియలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి జి కేశవర్ధన్ రెడ్డి, మామిడి కుదురు తహసీల్దార్ బి మృత్యుంజయరావు, ఆర్ఐఎం వి ఆలీ, జడ్పీటీసీ కె ఆంజనేయులు, అప్పనపల్లి సర్పంచ్ గెడ్డం మంగాలక్ష్మిలు పాల్గొన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పి గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి మంగళవారం ధూప సేవ నిర్వహించారు. ఇందులో భాగంగా మేళతాళాలతో ఆలయంలోని విఘ్నేశ్వరునితో పాటు ఉపాలయాల్లో పూజలు చేశారు. అలాగే కేరళ వాయిద్యాలతో మాడవీధులలో ఉత్సవం గావించారు. అలాగే స్వామివారికి ప్రసాదంగా తాపేశ్వరం సురుచి ఫుడ్స్ సమర్పించిన 50 కేజీల లడ్డూను బయటకు తీసి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. చవితి సందర్భంగా నిర్వహిస్తున్న నిత్యాన్నదానంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విజయవాడ వరద బాధితులకు సహాయార్థంగా రావులపాలెంకు చెందిన సీతారామ టింబర్ డిపో యజమాని మామిడిశెట్టి సోమరాజు సీఎం సహాయ నిధికి 50,000 రూపాయల చెక్కును మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడాన్ని మానుకోవాలని కోరుతూ అమలాపురం గడియార స్తంభం కూడలిలో సిఐటియు నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొంతసేపు రాస్తా రకో చేసి నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారం వెంకటేశ్వరరావు, కౌలు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి పీతల రామచంద్రరావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో జరిగే బయ్యర్ సెల్లర్ మీట్ లో పశ్చిమ గోదావరి జిల్లా వస్త్ర వ్యాపారులు పాల్గొనాలి. భీమవరంలో హితవు పలికిన కలెక్టర్ నాగరాణి. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను అంచనాలు వేసి నష్టం వివరాలను వెల్లడించాలి. అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఆత్మస్థైర్యం ఉన్నవారు ఆత్మహత్యలకు దూరంగా ఉండగలరు. తణుకు ప్రియాంక నర్సింగ్ హోం సదస్సులో స్పష్టం చేసిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కుడారి. విజయవాడ వరద బాధితులకు ₹1,00,000 విలువ చేసే సామాగ్రిని తరలించిన తణుకు దాతలు. ఆధ్వర్యం వహించిన వాకర్స్ క్లబ్ అధ్యక్షులు బస్వా. ఒలింపిక్స్ క్రీడాకారిణి జ్యోతికాశ్రీకి తణుకు డెల్టా ఇన్ఫోటెక్ అధినేత శివానంద్ ₹25,000 విరాళం అందజేత అభినందించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు. కోతకు గురైన నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామ రోడ్డు అసౌకర్యానికి గురవుతున్న ప్రజలు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరిక. పొంచి ఉన్న వరద ప్రమాదం. రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. గోపాలపురం నియోజకవర్గంలో పెరిగిన వైరల్ ఫీవర్స్. ఆందోళన చెందుతున్న ప్రజలు. గోదావరి వరద హెచ్చరికల నేపథ్యంలో లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50,000 చెక్కును అందజేసిన రావులపాలెం టింబర్ డిపో యజమాని మామిడిశెట్టి ప్రశంసించిన చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.